ధనువన్న అయితే మన లాస్ ఏంజల్స్ లోని ఈస్టర్ ఎగ్ ఫెస్టివల్ జరగబోతుంది. ధనువన్న దానికి అద్భుతమైన క్యాండీస్ ఉండబోతున్నాయి. ధనువన్న ఇప్పుడు నన్ను ఎక్కడ తీసుకొస్తున్నావు? షిన్చాన్ మన సిటీలోకి చాక్లెట్ బన్నీస్ వచ్చారా? రేపు మొత్తం వీళ్ళు మన సిటీని ఎంటర్టైన్ చేయబోతున్నారు. ఇదిగో వాళ్ళు చూపించడానికి వచ్చాను. రియల్ చాక్లెట్ రా వాళ్ళు వేసుకున్నది. హలో మిస్టర్ చాక్లెట్ బన్నీ, ఎలా ఉన్నారు? వామ్మో ధనువన్న, ఏంటి చాక్లెట్ బన్నీసా? ధనువన్న ఇక్కడున్న బన్నీస్ అన్ని ఆల్రెడీ చాక్లెట్ మెల్ట్ అవుతున్నాయి. ఏంటిది నమ్మలేకపోతున్నారు. నేను మనం తినచ్చా వీళ్ళని? నన్ను ఎలా తింటా అంటున్నావురా? ఇప్పుడు నువ్వు నన్ను తినేస్తే రేపు మళ్ళీ నీకు చాక్లెట్లు ఎవరిస్తారు? రేపు సిటీ మొత్తానికి మేమైతే చాక్లెట్స్ పంచబోతున్నాం, అది కూడా ఎగ్స్ లో. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయబోతున్నారు. ఈ ఈస్టర్ ఎగ్ ఫెస్టివల్ వచ్చేసరికి మేమందరం కలిపి సూపర్ సెలబ్రేట్ చేయబోతున్నాం. ఇక్కడే ఇదే ప్లే గ్రౌండ్ లో రేపు వచ్చేసి అందరం కలుద్దాం సాయంత్రం. అప్పుడు అద్భుతంగా మీ అందరికి సూపర్ చాక్లెట్ క్యాండీస్ అయితే ఇస్తాను. ఓకేనా? వావ్, నమ్మలేకపోతున్నాను. అరే మీరిచ్చే క్యాండీస్ చాక్లెట్స్ చాలా బాగుంటాయి. అరే ఏమన్నా ఉన్నాయా? ఇక్కడున్న బన్నీస్ అని చాలా అద్భుతంగా ఉన్నాయి మిస్టర్ బన్నీ. ఓకే మిస్టర్ చాక్లెట్ బన్నీ, సరే రేపైతే మాత్రం మేము వస్తాం. మాకైతే మాత్రం కొంచెం స్పెషల్ చాక్లెట్స్ ఉంచండి. చాలా మంది వస్తారు కదా, మళ్ళీ మాకు దొరుకుతాయో దొరకవో? మీరు దేనికి కంగారు పడకండి, నేను ఇస్తాను కదా. నేను మీకు వచ్చేసి అనుకున్న సూపర్ చాక్లెట్స్ అయితే ఇస్తాను. రేపు సాయంత్రం కలుద్దాం. సరే, ఓకే, బాయ్ బాయ్. ధనువన్న, నేను ఎప్పుడు కూడా ఈ ఈస్టర్ ఎగ్ కాంపిటీషన్ లో కనీసం పార్టిసిపేట్ కూడా చేయలేదు. రేపు వచ్చేసి మనమైతే ఈస్టర్ ఎగ్స్ లో అయితే మొత్తం ఎగ్స్ ని కలెక్ట్ చేయాలనుకుంటా. వావ్ ధనువన్న, నేనే అందరికంటే ఎక్కువ ఎగ్స్ కలెక్ట్ చేస్తాను. అప్పత్తా. A few moments later. మరికొద్ది సేపట్లో 12 కానుస్తుంది. అంటే ఈస్టర్ ఎగ్ ఫెస్టివల్ ఈ రోజు స్టార్ట్ అవ్వబోతుంది. సరే, ఇన్నాళ్ళు మనల్ని క్యాండీస్ అంటూ చాక్లెట్స్ అంటూ రకరకాలుగా చేసుకొని తిన్నారు. ఇప్పుడు మన క్యాండీ మ్యాన్స్ అందరం వీళ్ళపైన పగ తీర్చుకోవాలి. ఈ రోజు మీ అందరికీ నేను ప్రాణాన్ని ఇస్తున్నాను. రేపు మిమ్మల్ని అందరినీ తినడానికి వస్తారు కదా, అలాంటిది మీరు వాళ్ళు రాకముందే ఒక్కొక్కడి పైన అటాక్ చేయండి. అటాక్ చేసి వాళ్ళని మీరు కరిచినట్లయితే 24 గంటల్లో వాళ్ళు చాక్లెట్లా మారిపోతారు. చాక్లెట్లా ఉంటే వాళ్ళకు కూడా ఎలా ఉంటుందో తెలియాలి. మనుషులు మనల్ని తిన్నారు కదా, ఇప్పుడు మనం వాళ్ళని తినాలి. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ నేను ప్రాణం వచ్చేలా చేస్తున్నాను. ఈస్టర్ ఎగ్ ఫెస్టివల్ ఈసారి చాలా అద్భుతంగా ఉండబోతుంది. మిమ్మల్ని ఎవరైనా చంపడానికి చూస్తే మీరు ఒకరు కాస్త ఇద్దరు అవుతారు, ఇద్దరు కాస్త నలుగురు, నలుగురు కాస్త 8 మంది, అలా పెరుగుతూ పోతారు. The next morning. షిన్చాన్ మన సిటీలోనే ఎవరైతే హైయెస్ట్ ఈస్టర్ ఎగ్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళకు వచ్చేసి ఒక బహుమతి, అది కూడా బంగారు డైమండ్స్ తో నిండి ఉన్న ఈస్టర్ ఎగ్ ని ఫ్రీగా ఇస్తారంట. అది కూడా మనం కలెక్ట్ చేయాలి, హైయెస్ట్ ఈస్టర్ ఎగ్స్. షిన్చాన్ ఈసారి ఎలా అయినా కలెక్ట్ చేయాలి. అదిగో అదిగో ఇక్కడే ఉంది షిన్చాన్. మరికొద్ది సేపట్లో మనమైతే గ్రౌండ్ కి వెళ్ళి అక్కడున్న ఈస్టర్ ఎగ్స్ ని కలెక్ట్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ ఏదో చెప్తున్నట్టుగా ఉన్నారు. వామ్మో, ఎంత బాగుందో చూడరే ఎగ్. ధనువన్న, ఈసారి నేను చెప్తున్నాను, రాసి పెట్టుకో. ఈసారి అయితే మాత్రం ఈస్టర్ ఎగ్స్ లో అయితే మాత్రం ఈ షిన్చాన్ గాడే గెలుస్తాడు. ఎవరు కూడా ట్రై చేసినా కూడా నా దగ్గరలో కూడా రాలేరు. ఎందుకంటే నేను స్పీడు ఫాస్ట్ అన్నిటికంటే నేనే ముందు. ధనువన్న, ఏంటిది? వామ్మో, గోల్డ్లా మెరిసిపోతుంది, సూపర్గా ఉంది. ధనువన్న, ఇప్పుడు ఎలా అయినా మనం దాన్ని సాధించాలి. అది మనకు వచ్చినట్లయితే మనం కోటీశ్వరులు అయిపోతాం ధనువన్న. మే యువర్ అటెన్షన్ ప్లీజ్. ఇప్పుడు మీ అందరికీ ఒక అద్భుతమైన శుభవార్త. తెలిసిందే కదా, మన సిటీలోనే ఖరీదైన ఈస్టర్ ఎగ్ ని నేను ఫ్రీగా ఇవ్వబోతున్నాను. ఇప్పుడు దీన్ని గెలుచుకోవాలంటే మీకు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. అందులోనే మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, ఎవరైతే హైయెస్ట్ ఈస్టర్ ఎగ్స్ ని కంప్లీట్ చేస్తారో వాళ్ళకి బహుమతి వస్తుంది. కానీ అంత సింపుల్ కాదు. దాని తరువాత మీరు ఒక చిన్న గేమ్ కూడా పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అది చాలా కష్టమైన ఛాలెంజ్. ఇప్పుడు వచ్చేసి మీ పేర్లు తొందరగా నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. తొందరగా వెళ్ళి మీరు మీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే వెంటనే దీన్ని గెలిచే అవకాశం ఉంది. కానీ ఆ ఛాలెంజ్ చేయలేని వాళ్ళకైతే మాత్రం ఒక పెద్ద శిక్ష కూడా ఉంటుంది. అర్థమైందా? మీరు ముందే ఆలోచించుకోండి. శిక్ష ఏంటనేది ఇప్పుడు చెప్పను. ధనువన్న, ఏంటి ధనువన్న, ఇదేదో శిక్ష అంటున్నారు. వద్దు ధనువన్న, మనకి ఇదంతా తలనొప్పి. మంచిగా ఈస్టర్ ఎగ్స్ ని కలెక్ట్ చేసుకుని క్యాండీస్ ని తింటే సరిపోతుంది. ఊరుకోరా షిన్చాన్, మన లైఫ్ చేంజ్ అవుతున్నప్పుడు ఎందుకు భయపడాలి? షిన్చాన్ నువ్వు ఇక్కడే ఉండు, నేను రిజిస్ట్రేషన్ చేసుకుని వస్తా. A few moments later. ఫస్ట్ రిజిస్టర్ అయింది నేనే. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంకా అక్కడే భయపడి ఆలోచిస్తున్నట్టుగా ఉన్నారు. వస్తారు మెల్లమెల్లగా. ఫైనల్లీ మనమైతే రిజిస్ట్రేషన్ చేసేస్తాం అనమాట. సో చూసుకున్నట్లయితే మాత్రం ఈస్టర్ ఎగ్ మన కోసం ఏదో చూస్తూ ఉంది షిన్చాన్. అరే ఏమైంది ఇక్కడ? అరే ఏం జరిగిందిరా? వీళ్ళందరూ ఎందుకు పడిపోయారు? షిన్చాన్, షిన్చాన్, అరే
షించాన్ లేవరా రే, ఏమైంది నీకు? అరే ఏం జరిగింది? వీళ్ళందరూ ఎందుకు ఇలా పడిపోయారు? కదలట్లేదు, మెదట్లేదు, ఏం జరిగింది? ఈ ఈస్టర్ ఎగ్ కూడా ఇక్కడే ఉండిపోయింది. అరే ఏమైంది? షించాన్ ఒకసారి లేవరా రే, లే. ఇప్పటి వరకు మొత్తం బాగానే ఉంది కదా, సడన్గా ఏం జరిగింది? ఒక సౌండ్ కూడా రాలేదు నా దగ్గర. అరే యార్ ఏం జరిగిందబ్బా? షించాన్ మెలకులోకి రారా, రా. అబ్బా వీడైతే మెలకులోకి రావట్లేదే. అబ్బా షించాన్, సరే ఇలా మనం టైం వేస్ట్ చేసుకోకూడదు. తొందరగా మనమైతే వీడిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా హాస్పిటల్ పంపించాలి. ఓకే, వాళ్ళందరినీ హాస్పిటల్కి పంపించేసాం. డాక్టర్ గారు చెప్పండి తొందరగా మా వాడికి ఏమైందో, ఫాస్ట్గా వాడైతే కోలుకోవాలి. ఏం జరిగిందో నాకు తెలీదు. నేను వచ్చి చూసేసరికి అందరూ పడిపోయి ఉన్నారు. సిటీలో ఇప్పుడు జరిగే దారుణాలు తెలియట్లేదా? సిటీలో కొన్ని చాక్లెట్ బన్నీస్ వచ్చాయి. అవి చాలా డేంజర్ గా ఉన్నాయి. అవి ఆ మనుషులపైన అటాక్ చేసి వాళ్ళు కరుస్తున్నాయి. ఇంకా నయం, మీ వాడు ఇంకా కరలేదు. ఒకవేళ అవి గనక మీ వాడిని కరిచినట్లయితే మీ వాడు 24 గంటల చాక్లెట్లో మారిపోయి ఉండేవాడు. చాక్లెట్ బన్నీసా? చాక్లెట్ బన్నీస్ రావడం ఏంటి? అవి కూడా అటాక్ చేయడం ఏంటి? అరే నిన్ననే వాటిని కలిసాం కదా, అవి మంచివి. అవి కూడా దాంట్లో ప్రాణం కూడా లేదు కదా వాటికి. ఓయ్ డాక్టర్ గారు ఎందుకు పారిపోతున్నారు? అరే ఆగండి సార్. చాక్లెట్ బన్నీస్ చాలా ఎక్కువ అవుతున్నాయంట. నేను ఈ లాస్ సెంటర్స్ విడిచి పారిపోతున్నాను. వామ్మో, నువ్వు కూడా పారిపో. అరే కానీ ఎలా పారిపోతాం అలా? అరే ఈయన ఎక్కడికి వెళ్ళిపోయారు? అబ్బా ఆయన పారిపోతున్నారే. అరే ఈ చాక్లెట్ బన్నీస్ రావడం ఏంటి? అవి అటాక్ చేయడం ఏంటి? సిటీలో ఉన్న వాళ్ళందరూ సిటీని వదిలి వెళ్ళిపోవడం ఏంటి? ఇదేంటి? ఈస్టర్ ఎగ్ ఫెస్టివల్ ఎంతో హ్యాపీగా జరుగుతుంది అనుకుంటే ఇలా జరుగుతుంది. అబ్బా షించాన్ నీకేం కాదు, నేను చూసుకుంటారా? అరే యార్ ఇప్పుడు ఆ చాక్లెట్ బన్నీస్ వచ్చి షించాన్ గాని కరిచినట్లయితే వామ్మో. రే చాప్, షించాన్ గాని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలరా. అరే ధనువన్న ఏమైంది ఇంతకి? ఎందుకంత కంగారు పడుతున్నావు? రే చాప్ నేను చెప్పేది విను. షించాన్ గడికి కొంచెం ప్రొటెక్షన్ గా ఉండు. ఎందుకంటే సిటీలోకి చాక్లెట్ బన్నీస్ వచ్చాయి. అవన్నీ మనుషులపైన అటాక్ చేస్తున్నాయి. అది గనక కరిచినట్లయితే 24 గంటల్లో క్యాండీలో మారిపోతారంట, చాక్లెట్లో మారిపోయి బ్లాస్ట్ అయిపోతారంట. షించాన్ని ఎలా అయినా కాపాడాలి. నువ్వు కూడా చాప్ జాగ్రత్తగా ఉండు. ఇద్దరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే ఏదో ఒక ఆలోచనతో వస్తాను. అరే యార్ ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం వచ్చేసరికి ఇంట్లో నుంచి బయటికి రాకూడదు. అలానే మన ఇంట్లోకి ఎటువంటి చాక్లెట్ బన్నీ కూడా ఎంటర్ అవ్వకూడదు. అవి ఇంకా ఇటు సైడ్ రాలేదు. అవి వచ్చేలోపు మనం తొందరగా ఏదో ఒక పని చేయాలి. వామ్మో ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్దాం? మనమైతే ఇప్పుడు లెస్టర్ దగ్గరికి వెళ్దాం. ఖచ్చితంగా మనకైతే లెస్టర్ ఏదో ఒక రకంగా సహాయం చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు నాకు వీళ్ళని ఎలా కాపాడాలో కూడా కనీసం అర్థం కావట్లేదే. సరే లెస్టర్ దగ్గరికి వెళ్దాం. ఓకే ఫైనలీ మనమైతే లెస్టర్ ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. మనకి ఇప్పుడు సహాయం చేసేది లెస్టర్ మాత్రమే. షించాన్ గడికి ఏమైందో నాకు అసలు అర్థం కావట్లేదు. షించాన్ వచ్చి స్ప్రో కోల్పోయినట్టుగా ఉన్నాడు. ఇంకా నయం ఆ చాక్లెట్ బన్నీస్ వచ్చేసి షించాన్ని కరవలేదు. కరిస్తే మాత్రం షించాన్ అరే ఏంటిది? లెస్టర్ డోర్ ఓపెన్ చేయ నాయనా. లెస్టర్, అమ్మ బాబోయ్, లెస్టర్ వచ్చి స్ట్రాంగ్ గేట్ వేసినట్టుగా ఉన్నాడు. చాలా గట్టిగా ఉంది, ఓపెన్ అవ్వట్లేదు. లెస్టర్ ఓపెన్ చేయి. అరే లెస్టర్ బయట ఉన్నావా? ఆ భయంకరమైన చాక్లెట్ బన్నీస్ ఇక్కడికి వచ్చాయేమో అని బయట నుంచి చూస్తున్నాము. అవి వచ్చే టైంకి వచ్చేసరికి నేను బయట నుంచి లోపలికి వెళ్ళిపోయి ఇంట్లో జాగ్రత్తగా దాగుంటాను. నా ఇంటికి ఫుల్ ప్రొడక్షన్ పెట్టాను. సరే ఎందుకు ఇలా వచ్చావు? ధను బయట అస్సలు తిరగద్దు, పదా మన ఇంట్లోకి పదా. ఇప్పుడు గనక వచ్చినట్లయితే మాత్రం మన ప్రాణాలు పోతాయి. తర్వాత మనం చాక్లెట్ లా మారిపోయి పేలిపోతాం. ఇప్పుడు నా ప్రాణాల కంటే షించాన్ చాప్ ప్రాణాలు వచ్చేసి ప్రమాదంలో ఉన్నాయి. వాళ్ళు అలానే కాపాడాలి. ఇప్పుడు నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు. లెస్టర్ ఏదో ఒక సహాయం చేయి, నాకు ఏదో ఒక ఐడియా ప్లీజ్. ఇప్పుడు నేను వచ్చేసరికి చాక్లెట్ బన్నీస్ నుంచి తప్పించుకోవాలి. షించాన్ని చాప్ని కాపాడాలి తొందరగా. షించాన్ గడు వచ్చి స్ప్రో కోల్పోయాడు. ఏం జరిగిందో నాకు అసలు అర్థం కావట్లేదు. అరే ధను ఇప్పుడు ఏం చేయాలి? నా దగ్గర ఉన్న స్ట్రాంగెస్ట్ గేట్ కూడా నా ఇంటికే వేసేసాను. నా ఇల్లు కూడా మొత్తం. అరే ధను నువ్వు కూడా నీ ఇల్లు ప్రొటెక్షన్ లో పెట్టచ్చు. నాది వచ్చేసి ఒక ట్రక్ ఉంది, అది కూడా రేసింగ్ ట్రాక్ దగ్గర. నేను వాటిని అక్కడ పార్క్ చేసి ఉంచాను. దాని లోపల సప్లైస్ ఉంటాయి. ఆ సప్లైస్ నేను మీ ఇంటికి అటాక్ చేసినట్లయితే మీ ఇల్లు ఫుల్ స్ట్రాంగ్ అయిపోతుంది. ఎవరు కూడా లోపలికి రాలేరు, మీరు సేఫ్ గా ఉండొచ్చు. నేను వచ్చేసి లొకేషన్ నీకు షేర్ చేశాను, తొందరగా వెళ్ళు. ధను మర్చిపోకు, నాకు దానికి నువ్వు పేమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. నీ పేమెంట్ తగలయ్యా, నీ పేమెంట్ ఎక్కడికి పోతే ఖచ్చితంగా ఇస్తానులే, కంగారు పడకు లెస్టర్. అబ్బా మనం తొందరగా వెళ్ళాలబ్బా. సప్లైస్ ట్రక్ వచ్చేసరికి రేసింగ్ ట్రాక్ దగ్గర ఉందంట. దాన్ని తొందరగా మనమైతే తీసుకొని వెళ్ళాలి. దాని లోపల సప్లైస్ ఉన్నాయన్నారు, బట్ ఏం సప్లైస్ నాకు అర్థం కావట్లేదు. సరే తొందరగా వెళ్ళి చూద్దాం. ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం లెస్టర్ పెట్టిన లొకేషన్ ప్రకారం నాకు ఇక్కడే చూపెడుతుంది. రేసింగ్ ట్రాక్ వచ్చేసి ఇదే అనమాట. సో లొకేషన్ వచ్చేసి సైడ్లో ఉన్న గరాజ్ చూపెడుతుంది. ఈ గరాజ్లన్నీ క్లోజ్ చేసి ఉన్నాయే. లెస్టర్ నాకు ఎటువంటి కీ కూడా ఇవ్వలేదు. ఇది ఓపెన్లో లేదు. నాకు లొకేషన్ కొంచెం ముందు చూపిస్తుంది. గరాజ్లన్నీ షటర్లు వేసి ఉన్నాయి. లోపల ఉందనుకుంటా ట్రక్ వచ్చేసి. అరే యార్ నాకు ఎటువంటి కీస్ ఇవ్వకుండా ఎందుకు పంపించాడు? మళ్ళీ లెస్టర్ దగ్గరికి వెళ్తే లెస్టర్ ఇంట్లో ఉంటాడేమో. అరే యార్ ఇక్కడ లొకేషన్ చూపెడుతుంది. అరే లోపల ఎస్ లోపల వచ్చేసి ఏదో ట్రక్ ఉంది, రెడ్ కలర్ ట్రక్ ఉంది. నాకు తెలిసి అదే అనుకుంటా. ఎస్ ఆ ట్రక్కే అనుకుంటా. మనం లేట్ చేయకుండా తొందరగా ట్రక్ని అయితే తీసుకొని వెళ్ళాలి. నా కార్ని నేను ఇక్కడే వదిలేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన కార్ ఇవేం ఇంపార్టెంట్ కాదు. తొందరగా మన షించాన్ని చాప్ని కాపాడాలి. అయ్యో వాళ్ళకి ఇంటికాడ ఏమై ఉండదు కదా, మనకి ఇంకో దారి లేదు. ఖచ్చితంగా మనం బయటికి రావాల్సింది కాబట్టి వచ్చాం అనమాట. సరే షించాన్కి చాప్కి ఏమై ఉండదు, మనం తొందరగా వెళ్ళాలి ఎందుకంటే టైం లేదు. ఓకే
చూసుకున్నట్లయితే ఈ ట్రక్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒకవేళ స్టిల్ అవి మన పైన అటాక్ చేసినట్లయితే మనం ఈ ట్రక్లోనే తిరగాల్సి ఉంటుంది. సరే ఈ ట్రక్ కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా దీని లోపల ఏమేమి సప్లైస్ ఉన్నాయో చూడాలి. అప్పుడు మనకు ఐడియా వస్తుంది మన ఇంటికి ఏం చేయగలమని. సో మనం కూడా లెస్టర్లా హిల్ని కవర్ చేయాలి. ఓకే, ఫైనలీ మనం ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇంకా చాక్లెట్ బన్నీస్ వచ్చేసి ఇక్కడికి రాలేదనుకుంటా. అవి మొత్తం వేలల్లో ఉన్నాయంట, ఒకటి తర్వాత ఒకటంట. ఒకటిని కాలుస్తుంటే ఆ ఒకటి 4 అవుతున్నాయంట. 4, 10 వరుసగా అలా పెరుగుతూనే ఉంటున్నాయంట వాటి సంఖ్య. సరే లేట్ చేయకుండా తొందరగా మన ట్రక్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చెక్ చేసి ఇంటి మొత్తం మనమైతే ఫిట్ చేయాలి. అప్పుడు ఇల్లు కొంచెం సేఫ్గా ఉంటుంది. ఓకే, డన్. ఫైనల్లీ ఫిక్స్ చేశాను. చాప్, షించాన్ గారిని నువ్వు చూసుకోవాలి. 24 అవర్స్లోని షించాన్ గారికి మెలకు వస్తుందంట, డాక్టర్ గారు చెప్పారు. అరే ధనువన్న, ఇప్పుడు మేమందరం సేఫ్ గానే ఉంటామా? ఇప్పుడు ఇల్లు మొత్తం నువ్వు ఏం చేసావు? చాప్, ఇల్లు మొత్తం వచ్చేసి నేను ప్రొటెక్షన్ పెట్టాను. ఇదిగో ఇక్కడ వచ్చేసరికి చాలా స్ట్రాంగెస్ట్ డోర్ అనమాట. ఈ డోర్ని ఎవరు కూడా బ్రేక్ చేయలేరు. మన ఇల్లు ఎలానో స్ట్రాంగ్గా ఉంటుంది, నీకు తెలిసిందే. ఎటువంటి బన్నీ వచ్చినా కూడా ఏం చేయలేదు. 1 మినిట్ మీకు కూడా చూపిస్తాను మన ఇల్లు మొత్తం ఎలా సెక్యూరిటీ పెట్టామో. చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ ఇంకో డోర్ అయితే పెట్టానమాట. లోపల వచ్చేసరికి ఈ డోర్ని ఖచ్చితంగా ఎవరు ఓపెన్ చేసే ఛాన్స్ లేదు, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అది కూడా లెస్టర్ ఇచ్చింది కాబట్టి ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. అలానే ఈ సైడ్ కూడా కవర్ చేసాం. ఇక్కడ వచ్చేసి నేను గ్లాస్ పెట్టాను అనమాట. సప్లైస్లో స్ట్రాంగెస్ట్ గ్లాస్ ఇది. దీన్ని ఎవరు బ్రేక్ కూడా చేయలేరు, అంత స్ట్రాంగ్గా ఉంటుంది. సో మొత్తం మనం కవర్ చేసాం. షించాన్కి, చాప్కి ఎటువంటి ప్రమాదం లేదు. కానీ సిటీలోనే షించాన్ లాంటి చిన్నపిల్లలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ మనం కాపాడాలి. వాళ్ళందరూ ఇళ్లలోనే ఉన్నారు. వాళ్ళు ఎవరి దగ్గర ఇలాంటి సప్లైస్ కూడా ఉండవు. వాళ్ళందరినీ కాపాడాలంటే ఈ బన్నీస్ అన్నింటినీ మనం చంపేయాలి. కానీ మనం చంపుతుంటే వాటి సంఖ్య పెరుగుతుందంట. అంటే వాటికి చావే లేదా? ఇప్పుడు మనం ఏం చేయాలి? సరే ఒకసారి మనం అయితే చూడాలి. ముందుగా వచ్చేసి వీళ్ళని సేఫ్గా ఉంచాలి. చాప్, షించాన్ లేచినట్లయితే జాగ్రత్తగా చూసుకో. బయటకైతే అసలు రాకండి. నేను లాక్ వేసుకొని వెళ్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? ఓకే, ఫైనలీ మనం అయితే దీన్ని ఆన్ చేసాం. లాక్ కూడా వేసేద్దాం. ఓకే, వేసేసాం. లేట్ చేయకుండా తొందరగా మనం బయలుదేరాలి. ఆ చాక్లెట్ బన్నీస్ మొత్తం ఎక్కడున్నాయో మనమైతే వెళ్ళి కనుక్కోవాలి. ప్రతి దాన్ని విడిచిపెట్టకుండా మొత్తం అన్నిటినీ అంతం చేయాలి. కానీ ఎలా అంతం చేయాలని ప్రతిదీ మనం తెలుసుకోవాలి. ఓ మర్చిపోయాను, ఇక్కడ కూడా నేను డోర్ వేశాను మొత్తం కవర్ అవ్వడానికి. సో మనం వచ్చేసరికి ఇంకో రూట్ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఎటువంటి చాక్లెట్ బన్నీ అయినా సరే మన ఇంట్లోకి వచ్చే అవకాశం లేదు. కానీ ఒక్కటి కూడా నాకు కనబడలేదు. నిజంగానే వచ్చాయా లేకపోతే ఏమైనా కట్టు కదా? నాకు అర్థం కావట్లేదు. నాకైతే ఒక్కటి కూడా కనబడలేదే. అన్నీ ఉన్నట్లయితే కనబడాలి కదా, కనబడకపోతే ఎలా అవుతుంది? ఓకే, ఫైనల్లీ మనం వచ్చేసరికి ఏంటిది? పెట్టుకోండి, ఇన్ని తినేయండి, తొందరగా కరిచేయండి. ముందు దెబ్బలు కొట్టి లేవనివ్వకుండా చేసి మెడ మీద కరిచినట్లయితే అప్పుడు వీడు చాక్లెట్ లా మారిపోతాడు. పట్టుకోండి, అందరినీ మార్చేసాం, వీడిని కూడా మార్చేయాలి. ఆగురే, ఎక్కడికి వెళ్తావు? నువ్వు ఎక్కడికి వెళ్ళా మా వాళ్ళు ఎక్కడైనా నీకుంటారో. మేము ఒక్కరం కాదు, ఇద్దరం కాదు, వేలల్లో ఉన్నాం. ఇప్పుడు లక్షల్లో అయ్యావు. అది చూసుకుందాం. మిమ్మల్ని ఎలా అయినా ఆపుతాను రా. వామ్మో, వీళ్ళేంటి ఇంత భయంకరంగా? వామ్మో, వీళ్ళు మనల్ని వెనక్కి పడుతున్నారు. వీళ్ళైతే మనల్ని ఎలా అయినా పట్టుకోలేరు. వాళ్ళకి డ్రైవింగ్ రాదనుకుంటా. మనమైతే కార్లోని ఇంకా అలానే బైకుల మీద తిరగాలి. వచ్చేస్తున్నారు. వాళ్ళు చాలా స్పీడ్గా ఉన్నారు. రేయ్, అక్కడ నిలబడి ఏం చేస్తున్నారా? మీ అందరికీ సరైన సమాధానం చెప్తా. అది చూద్దాం. సిటీ మొత్తం నాశనం చేసేస్తాం. అరే నాయనో, ఇవైతే ఆగేటట్టుగా లేవు. మొత్తం సిటీని ధ్వంసం చేయడానికి వెళ్తున్నట్టుగా ఉన్నాయి. వీటికి ఏం జరిగిందో కూడా నాకు కనీసం అర్థం కావట్లేదే. సరే మనం మైకేల్ ఇంటికి వెళ్దాం. మైకేల్కి వచ్చేసి ఖచ్చితంగా వీటి గురించి, ఓరే నాయనో ఏంటిదే, మైకిల్కి ఖచ్చితంగా ఈస్టర్ ఎగ్స్ గురించి అలానే చాక్లెట్ బన్నీస్ గురించి తెలిసే ఉంటుంది. ఎందుకంటే మైకిల్ ఇలాంటివి చాలా ఫేస్ చేశాడు. మైకేల్, ఊరి నాయన, మైకిల్ ఇంట్లోకి చొరబడ్డాయేంటి? ఒరే, ఎక్కడికి వెళ్ళా ఉన్నట్టుగా ఉన్నాయి. మరి ఇవన్నీ ఇన్నున్నాయా? ఏయ్ ఏయ్ ఏ ఆగడే, నన్ను ఏం చేయకండి. ఓరి నాయనో, మనం ఏంటి దొరకకూడదు వీళ్ళకి. ప్లీజ్ నన్ను కొట్టకండి. అరే నాయనో, పట్టేసే తొందరగా పదరా. రే, ఇరుక్కోవద్దు, తొందరగా పదా. ఓకే, మనమే తప్పించుకున్నాం. మైకేల్ వచ్చేసి లోపలే ఉన్నట్టుగా ఉన్నాడు. నాకు తెలిసి మైకేల్ మొత్తం డోర్ వేసుకుని చాలా జాగ్రత్తగా లోపల ఉండే ఉంటాడు. నాకు తెలిసి మైకేల్ గురించి తెలిసిందే కదా. మైకేల్ మనకు ఖచ్చితంగా దీని గురించి సొల్యూషన్ చెప్తాడు. మైకేల్కి నాకు ఎన్ని గొడవలైనా ఉన్నాయి, కానీ ఇప్పుడు మనం లాస్ ఏంజల్స్ని కాపాడాలి. ఓరి నాయనో, ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. ప్లీజ్ నన్ను విడిచిపెట్టండి. మైకేల్. అరే మైకేల్ ఏడి? అరే ఏంటి మైకేల్ బ్లింక్ అవుతున్నాడు? ఏం జరిగింది మైకేల్కి? మైకేల్ లే. మీ స్నేహితుడు అద్భుతంగా కనబడుతున్నాడా? ఇప్పుడు నిన్ను కూడా అలానే మార్చేయబోతున్నా. మార్చాలా? నువ్వు కూడా అలానే మెరుస్తావురా? ఏయ్ విడిచిపెట్టండి, నాకు అలా మెరవాలని లేదు. అరే ఇప్పుడు మనం మైకేల్ని ఎలా కాపాడుతో నాకు అర్థం కావట్లేదు. సరే వీటన్నిటిని ఒక సైడ్కి మనం తోసేసి అప్పుడు మనమైతే మెల్లగా పైకి ఎంటర్ అవ్వచ్చు. ఊరి నాయనో చూసేసాయి. ఓరి బాబోయ్, ఇవి ఎలా అయినా మనల్ని చూసేస్తున్నాయి. అడ్డులేవండి. ఓ
అయిపోయింది, నా పని అయిపోయింది. కరవద్దు. ఓరి నాయన మనం మొత్తం కొట్టిన తర్వాత కరుస్తాయి అనుకుంటా. ఓరి నాయనో ఇవి కరిచేలోపు మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఓ వీటికైతే పళ్ళు లేనట్టుగా ఉన్నాయి. పళ్ళు లేకపోతే దేంతో కరుస్తారా? రే ఆగండి, నన్నేం చేయొద్దు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, ప్లీజ్ నన్నేం చేయకండి. ఇప్పుడు నీతోనే పని ఉంది. నిన్ను ఎలా అయినా సరే చాక్లెట్ లా మార్చి తీరుతాం. అప్పుడు నీ ప్రాణం మొత్తం పోతుంది. వాడిని మేము ఆల్రెడీ కరిచేసాంరా. వాడి దగ్గరికి నువ్వు వెళ్ళినా కూడా ఎటువంటి ప్రయోజనం లేదు. ఇంకొక 24 గంటల్లో వాడు చాక్లెట్ లా మారి పేలిపోతాడు. అప్పుడు ఆ చాక్లెట్ ని మేము తింటాం. ఎన్నాళ్ళు మీ మనుషులు మమ్మల్ని తింటూ ఉన్నారు కదా, ఇప్పుడు మేము మిమ్మల్ని తింటే ఎలా ఉంటుందో మీరు చూస్తారు. అరే అమ్మ బాబు, ఇక్కడి నుంచి తొందరగా తప్పించుకోవాలి. సరే మనం తొందరగా ట్రెవర్ దగ్గరికి వెళ్దాం. ట్రెవర్ అయినా ఖచ్చితంగా మనకి హెల్ప్ చేస్తాడు. వీటినైతే మాత్రం మనం అంతమందించడం చాలా కష్టం అనుకుంటా. ఊరి నాయన మైకిల్ ఇవి మార్చేసినట్టుగా ఉన్నాయి. ఓకే, నాకు ఇప్పుడు అర్థమైంది. ఇవి ఎవరినైతే కరుస్తాయో వాళ్ళు వచ్చేసరికి స్ప్రో తప్పి పడిపోయి వాళ్ళ దగ్గర నుంచి మొత్తం ఏవో బ్లింకింగ్ వస్తుంది, మొత్తం స్టార్స్ లా మెరుస్తుంది. అంటే వాళ్ళు కరిచిన 24 గంటల్లో వాళ్ళు మొత్తం చాక్లెట్ లా మారిపోతున్నారు అనుకుంటా. అమ్మో, షించాన్కి చాప్కి ఏం కాదు, సేఫ్ గా ఉన్నారు. ఇప్పుడు మనం ట్రెవర్ దగ్గరికి అయితే వచ్చాం. ట్రెవర్ ఖచ్చితంగా మనకి హెల్ప్ చేస్తాడు. ట్రెవర్ గురించి తెలిసిందే కదా, ట్రెవర్ కున్న ధైర్య సాహసాల ముందు ఏది కూడా ఏం చేయలేదు. ట్రెవర్ ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు. తొందరగా ట్రెవర్ దగ్గరికి వెళ్దాం. ట్రెవర్, నేను వస్తున్నాను. తొందరగా ట్రెవర్. ఊరి నాయనో, ఇదేంటి మొత్తం ఇక్కడ కూడా వచ్చేసాయా? ట్రెవర్, అయ్యో ట్రెవర్ ఏంటి బ్లింక్ అవుతున్నాడు? ట్రెవర్ నీకేమైంది? అయ్యో వచ్చేసాయి. నన్ను విడిచిపెట్టండి. ట్రెవర్ లే. అరే నాయన, ఎక్కడికి వెళ్ళా? ఇవేంటి అయిపోయారు మీరు నా చేతిలో? అమ్మ బాబోయ్, వీడు దొరికితే మన పని అయిపోతుంది. మనం తొందరగా ఎక్కడి నుంచి తప్పించుకోవాలి. ఎక్కడికి తప్పించుకుంటావు? నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా మా దగ్గర నుంచి తప్పించుకోలేవు. అయిపోయావురా, నిన్ను కూడా ఇప్పుడు విడిచిపెట్టాం. నువ్వు మమ్మల్ని ఎంత గుద్దినా కూడా మా సంఖ్య పెరుగుతుంది. కొట్టు, మమ్మల్ని కొట్టు. ఇంకా కొట్టు. ఈరా కొట్టడానికి దమ్ము సరిపోవట్లేదా? కొట్టు, ఇప్పుడు చూడు, ఇంకా ఎక్కువ మంది అవుతాము. ఇంకా నువ్వు కొడుతున్నట్లయితే ఇంకా పెరిగిపోతాము. ఓరి నాయనో, ఇవి వచ్చి ఇంకా పెరిగిపోతున్నాయి. అందుకే ఇవి నన్ను ఏం చేయట్లేదు. మనం వాళ్ళని గుద్దుతున్న కొలిది అవి మొత్తం ఆల్మోస్ట్ వాటి సంఖ్యని పెంచేసుకుంటున్నాయి. అయ్యో బాబోయ్, అందుకే సిటీ మొత్తం ఎక్కడున్నా ఉన్నట్టుగా ఉన్నాయి. ఇప్పుడు మీకు చెప్తాను, ఆగండా, మీ దగ్గరికి వస్తాను. అరే ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? మైకిల్ని మార్చేసాయి, ట్రెవర్ని మార్చేసాయి. ట్రెవర్, మైకిల్ మరి కొద్దిసేపట్లో చాక్లెట్లా మారబోతున్నారు. వీళ్ళని ఎలా విముక్తి పొందించాలి, వాళ్ళు ఎలా మళ్ళీ నార్మల్ అవుతారు, నాకేం అర్థం కావట్లేదు. అమ్మయ్య, ప్రెజెంట్ షించాన్ గడైనా సేఫ్గా ఉన్నాడు. సరే ఇప్పుడు ఎలా అయినా వీళ్ళందరినీ కాపాడాలి. సిటీలో ఉన్న వాళ్ళందరినీ ఆల్రెడీ మార్చేసి ఉంటాయి, వాళ్ళని కూడా మనం కాపాడాలి. అంటే దీనికి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. సరే ఒకసారి మనమైతే లెస్టర్కి ఫోన్ చేద్దాం. ప్రశాంతంగా ఒక మూలకెళ్ళి ఫోన్ చేయాలి. ఎందుకంటే ఇవన్నీ ఈ సైడ్కి వచ్చాయంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఖచ్చితంగా ఈ ఏరియాకి అయితే మాత్రం అవి రావు. ఎందుకంటే ఈ ప్లేస్లో మనుషులు ఉండరు, ఎవరు ఉండరు కాబట్టి. సరే ఒకసారి మనం లెస్టర్కి ఫోన్ చేద్దాం. లెస్టర్, సిటీ మొత్తం ఘోరం జరిగిపోతుంది. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. మన స్నేహితులైన ట్రెవర్ని, మైకిల్ వచ్చేసరికి చాక్లెట్లా మార్చేసాయి. ఇంకా సిటీలో చాలా మంది చాక్లెట్లా మారిపోయారు. దీనికి నాకు సొల్యూషన్ ఏంటో కనీసం అర్థం కావట్లేదు. లెస్టర్, తొందరగా చెప్పు. తొందరగా వీటిని ఎలా అయినా సరే మొత్తం ఎలిమినేట్ చేయాలి. అరే ధను, నేను ఇందాక నుంచి అదే ప్రయత్నిస్తున్నాను. నాకు కొంచెం కూడా ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు. ఎందుకంటే మొదటిసారి ఇలా జరగడం. నాకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. నేను ఒక సలహా చెప్తాను, వెళ్ళి మీ ఇంట్లో తలదాచుకో. జాగ్రత్తగా షించాన్, నువ్వు చాప్ ఉండండి. ఇన్ఫర్మేషన్ దొరికితే నేనే ఫోన్ చేస్తాను. జాగ్రత్త, ఓకేనా? తొందరగా వెళ్ళు. ఓకే లెస్టర్. ఓరి నాయనో, అరే వచ్చేసాయి. రే విడిచిపెట్టంటారా నన్ను? తొందరగా వెళ్ళాలి. వీటిని మనం కొట్టినా కూడా మనకే ప్రాబ్లం అవుతుంది. ఓరి నాయన, ఇవి ఎక్కడికి వెళ్ళా వచ్చేస్తున్నాయి. అంటే సిటీ మొత్తం స్ప్రెడ్ అయిపోయినట్టుగా ఉన్నాయి. ఇవి జాంబీస్ కంటే డేంజర్ లా ఉన్నాయి. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ అస్సలు వదలట్లేదు. ఓరి నాయన, నా వెనక్కి వస్తున్నాయి. నన్ను విడిచిపెట్టండి. నాకు చాక్లెట్లా మారడం లేదు. నాకు చాక్లెట్స్ నచ్చావు. ఓరి నాయను, తొందరగా ఎక్కడి నుంచి తప్పించుకోవాలి. లెస్టర్ కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదంట. మనకి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. సిటీలో అవెంజర్స్ అస్సలు లేరు. ఓరి నాయన, అవెంజర్స్ ఉన్నా మళ్ళీ ప్రాబ్లమే. అవెంజర్స్ వచ్చి వీటిని కొట్టినట్లయితే మళ్ళీ ఇంకా సంఖ్య పెంచుకుంటాయి. విడిచిపెట్టండి. నన్ను మాత్రం పట్టుకున్నారంటే అస్సలు బాగోదు. అడ్డు లేవండి. ఓరి నాయను, ఇవైతే మాత్రం అస్సలు విడిచిపెట్టట్లేదు. అవన్నీ ఆగి చూస్తున్నాయేంటి? ఏమైంది వాటికి? వస్తున్నాయి మళ్ళీ. నన్ను ఏమైనా చేయడానికి చూసారో తర్వాత మీ ప్రాణాలు పోతాయి. వచ్చి కొట్టు. నువ్వు కొట్టినట్లయితే మేము ఇంకా బాగా ఎక్కువ మంది అవుతాము. మాకు అదే కావాలి, అందుకే నిలబడి చూస్తున్నాము. ఓరి నాయన, అందుకే ఇవన్నీ నిలబడి చూస్తున్నాయి. మనమైతే వాటిని అస్సలు కొట్టద్దు. కొడితే మళ్ళీ వాటి సంఖ్య పెరిగిపోతుంది. తొందరగా మనమైతే ఇంటికి వెళ్ళి షించాన్ గాని చాప్ని జాగ్రత్తగా పెట్టాలి. మనం కూడా ఇంట్లోనే తలదాచుకోవాలి. అమ్మా, కొంపదీసి ఇంటికాడ ఏం లేవు కదా. ఉన్నా కూడా కనీసం ఒక్కటి కూడా లోపలికి ఎంటర్ అవ్వదు. ఎందుకంటే అంత సెక్యూరిటీ పెట్టాం. ఫైనల్లీ మనమైతే ఇంటి దగ్గరికి వచ్చేస్తాం. లెస్టర్ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ చెప్తే బాగుండేది. సిటీలో ఉన్న వాళ్ళందరినీ కట్ చేస్తున్నాయి. మొత్తానికి వాళ్ళు చాక్లెట్లా మారిపోతున్నారు. 24 గంటల సమయం ఉంది మనకి. మనం కాపాడలేకపోయామంటే అందరూ చాక్లెట్స్లా మారిపోతారు. సరే
మనం తొందరగా ఇంట్లోకి వెళ్దాం. ఈ ఏరియాలో వచ్చేసరికి మనకు ఒక్క బన్నీ కూడా కనబడట్లేదు. అది కూడా మంచి విషయమే. మనం తొందరగా ఇంట్లోకి వెళ్ళిపోయి జాగ్రత్తగా ఉండాలి. అవి రావడానికి ఎంత ప్రయత్నించినా కూడా లోపలికైతే రాలేవు. ఓకే, ఇవి వచ్చేసరికి జాంబీస్లా మనుషులు ఎక్కడైతే ఉన్నారో వాటికి స్మెల్ వస్తున్నట్టుగా ఉంది. ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ అవి రాబోతున్నాయేమో. సరే, మనమైతే లోపలికి వెళ్దాం. డోర్ అన్లాక్ చేసి కమాన్. ఓకే, ఫైనలీ డోర్ అన్లాక్ చేసాం. చాప్ అంతా సేఫ్గానే ఉందా? షించాన్కి ఏం కాలే కదా? ఇక్కడ సేఫ్గా మనం ఉండొచ్చు. ఎవ్వడు లోపలికి వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే చుట్టూరు నేనైతే ప్రొటెక్షన్ పెట్టాను. మరి ఆ చాక్లెట్ బన్నీస్ ని ఎలా అంతం చేయాలో సొల్యూషన్ దొరికిందా? చెప్పుదాను అన్న, దొరికిందా? అరే, నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదు, ఎటువంటి సొల్యూషన్ దొరకలేదు. లెస్టర్ వచ్చేసి ఆల్రెడీ దీనిపైన రీసెర్చ్ చేస్తున్నాడు. చూడాలి ఏం జరుగుతుందో. మనమైతే సేఫ్గా ఇందులో ఉండొచ్చు. సో మనుషుల స్మెల్కి, ఓ మై గాడ్, చూసావా చాప్ ఇవి వచ్చేసరికి మన ఇంటి దగ్గరికి వచ్చేసారా? కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. మన డోర్ వచ్చేసి లాక్లో, నా డోర్ అన్లాక్ చేయాలి. డోర్ లాక్ చేయనట్టుగా ఉన్నారు. అరే చాప్, తొందరగా తప్పించుకో. దమ్ముంటే నా మీద చేయమను, ఒక్కొక్క దానికి చుక్కలు చూపిస్తాను. వామ్మో దరువనా, ఎక్కువ వచ్చేసాయి. వామ్మో, వీటన్నిటిని కలిసి పడేస్తా నేను. వామ్మో దరువనా, పారిపోను ముందు, నేను చించాన్ని చూసుకుంటాను. వద్దురా చాప్, వచ్చేసాయి. ఓరి నాయన, ఇవి నన్ను విడిచిపెట్టట్లేదు. వీటి దగ్గర అబ్బా ఎలక్ట్రిక్ స్టిక్ ఉంది. అమ్మ బాబోయ్, నేను కరిచేస్తున్నాడు. అయ్యి బాబోయ్, జస్ట్ మిస్, ఇంకా కరిచేసి ఉండేవాడు. అమ్మ విడిచిపెట్టండి, తొందరగా మనం ఇక్కడి నుంచి పారిపోవాలి. చాప్ వచ్చేసాయి. అయ్యా, షించాన్ లోపల ఎండిపోయాడు. షించాన్, అమ్మా ఏం జరుగుతుంది? షించాన్ మనం తొందరగా కాపాడాలి. తొందరగా మనం అక్కడున్న బన్నీస్ అందరినీ మనమైతే బురిడీ కుట్టించాలి. అప్పుడే ఖచ్చితంగా మనం షించాన్ గారిని కాపాడగలుగుతాం. సరే, అరే నేను ఇక్కడ ఉన్నాను, వీటికి తెలిసింది. అరే తొందరగా మనం వెళ్ళాలి, వీటికి స్మెల్ వస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఫాలో అయిపోతున్నాయి. ఊరి నాయను, బై మిస్టేక్ ఒక్కసారి మనల్ని కరిచినా కూడా మన పని అయిపోయినట్లే. షించాన్, చాప్, అరే చాప్కి షించాన్కి కంపెనీస్ ఏమైనా అయిందంటారా? వాళ్ళిద్దరికి ఏం కాకూడదు. తొందరగా మనమైతే వెళ్ళి వాళ్ళిద్దరిని కాపాడాలి. షించాన్, చాప్, నేను వస్తున్నాను. మీరు అమ్మ బాబోయ్, ఇటు సైడ్ నుంచి కూడా వచ్చేస్తున్నాయి. 1 2 3 4 లెక్క పెడుతున్న కొలిది వస్తూనే ఉన్నాయి. అయ్యి బాబోయ్, సిటీలో ప్రతి మూల ఉన్నట్టుగా ఉన్నాయి, ఎక్కడైనా విడిచిపెట్టట్లేదు. ఓ అరే ఇల్లు మొత్తం ఆక్రమించేసాయి. చాప్, షించాన్, మీకేం కాలేదు కదా? వీళ్ళిద్దరికి ఏం అయి ఉండదు. షించాన్, అరే షించాన్ని కరిచేసినట్టుగా ఉన్నాయి. ఇంకా నువ్వు బ్యాలెన్స్ ఉండిపోయావు రా. నిన్ను కూడా కరిచేసామంటే అప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇంకా నీ కుక్క కూడా ఆల్రెడీ బలైపోయింది. ఇంకా నువ్వే ఉన్నావు. ఆగరా, ఎక్కడ తప్పించుకుంటావు? నువ్వు ఎంత ప్రయత్నించినా మాకు దొరికేస్తావు. ఇప్పుడు నా చేతుల్లో వీడు అవబోతున్నాడు. వీడిని బాగా కొట్టేసి అప్పుడు కరిచేద్దాం, లేకపోతే తప్పించుకుంటాడు. కొట్టండి. సరిపోతుంది. ఇప్పుడు నేను ఒకసారి వెళ్ళి వీడిని కరడానికి చూస్తాను. ఇప్పుడు దొరికావురా నువ్వు. ఇప్పుడు మెల్లగా నా మెడకి చిక్కావంటే అబ్బా. రేయ్, విడిచిపెట్టండి. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ప్లీజ్ నన్ను ఏం చేయకండి రా, నేను మిమ్మల్ని ఏం చేయను ప్లీజ్. అమ్మ బాబోయ్, అయ్యో వీళ్ళు మొత్తం ఎలక్ట్రిక్ షాక్ కొడుతున్నారు. వీళ్ళను బాగా కొట్టేసిన తర్వాత అప్పుడు నన్ను అయితే చాక్లెట్లా మార్చడానికి చూస్తున్నట్టుగా ఉన్నారు. కానీ నేనైతే అసలు దొరకను. మనం కూడా వీళ్ళకి దొరికిపోయినట్లయితే మనల్ని ఇంకా షించాన్ని, చాప్ని కాపాడే వాళ్ళు ఇంకెవరు ఉండరు. ఊరి నాయనో, తొందరగా తప్పించుకోవాలి. రేయ్ అబ్బా, నన్ను విడిచిపెట్టంటారా? రే దొరికేసింది. నువ్వు ఇప్పుడెక్కడికి తప్పించుకోలేవు. వీడి పని అయిపోయింది. ఇప్పుడు మెల్లగా వీడి మెడని నేను కొరుకుతాను చాక్లెట్లా. ఎక్కడికి పారిపోతున్నావు? చెప్తారు మరి. అమ్మ బాబోయ్, వచ్చేసాం ఫైనల్లీ. ఊరి నాయన, ఇవి మొత్తం మనకి టార్చర్ పెట్టేశాయి. అయ్యో బాబోయ్, నా ప్రాణాలు అయితే మాత్రం ఆల్మోస్ట్ కింద వరకు వచ్చేసాయి. అమ్మ బాబోయ్, తొందరగా మనం ఇక్కడి నుంచి అయితే తప్పించుకోలే. వచ్చేస్తున్నాయి. ఏయ్, నీకు నాకు సంబంధం లేదు, చెప్తా నాకండి, మీకు సమయం వస్తుంది. అమ్మ బాబోయ్, నాకేం, అరే లెస్టర్ ఏంటి నాకు ఇన్నిసార్లు కాల్ చేశాడు? లెస్టర్ దగ్గర నుంచి చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ దొరికే ఉంటుంది లెస్టర్కి. మనమైతే కొంచెం దూరం వెళ్ళి ఇక్కడ మాట్లాడి సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ వచ్చి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఖచ్చితంగా అయితే ఇక్కడికి రావడానికి కూడా కొంచెం సమయం పడుతుంది. ఇది ఓపెన్ ఏరియా కాబట్టి ఏ సైడ్ నుంచి ఎవరు వచ్చినా మనం ఈజీగా చూడొచ్చు. సరే, ఒకసారి లెస్టర్కి ఫోన్ చేద్దాం. ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేశాడు? హలో లెస్టర్, ఏం జరిగిందమ్మా? అరే ధను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాటి యొక్క మెయిన్ బాస్ ఎవడైతే ఉన్నాడో వాడిని అంతం చేస్తే ఇక్కడున్నవన్నీ ఆటోమేటిక్ గా అంతం అయిపోతాయి. వాడిని అంతం ఎలా చేస్తావో తెలియదు కానీ తొందరగా వాడిని అంతం చేసుకునిరా. నేను వాడి లొకేషన్ పెడతాను, నాకు వాడి లొకేషన్ ట్రాక్ అయ్యింది. ఓకే, ఇదిరా మనకు కావాల్సింది.
ఇప్పుడు మన పని ఇంకా సులభం అయిపోయింది. ఓకే, మనం స్టార్టింగ్లో నిన్న కలిసాం కదా, ఆ చాక్లెట్ బన్నీతో మాట్లాడాం. వాడే అనుకుంటా మెయిన్ విలన్. వాళ్ళందరూ మనుషులు వేషం వేసుకున్నారేమో అనుకున్నాను, కానీ నాకు తెలిసి వాళ్ళు ఇంకో గ్రహం నుంచి వచ్చినట్టుగా ఉన్నారు. ఓకే, ఫైనల్లీ మనమైతే లెస్టర్ చెప్పిన లొకేషన్ దగ్గరికి వచ్చేసాం అనమాట. ఖచ్చితంగా వీళ్ళందరూ ఏలియన్స్ అయి ఉంటారు, మనుషులపైన పగ తీర్చుకోవడానికి ఇలా వచ్చినట్టుగా ఉన్నారు. లేకపోతే ఇంకేమన్నా జరిగిందా? ఏం జరిగిందో నాకైతే తెలీదు. మనమైతే ఎలా అయినా వీళ్ళైతే తొందరగా ఆపాలి. ఓకే, మనకైతే లొకేషన్ ఇచ్చిన దాని ప్రకారం ఈ సొరంగంలోనే చూపిస్తుంది. వీటి యొక్క మెయిన్ లీడర్ వచ్చేసరికి కింద నుంచి అందరినీ ఆపరేట్ చేస్తున్నట్టుగా ఉన్నాడు. వీడిని మనం పట్టుకొని వీడిని చంపేస్తే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళందరూ చేస్తారు. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి మనకి లెస్టర్ ఇచ్చిన లొకేషన్ ప్రకారంగానే మనం వెళ్తున్నాం. సో ఎదురుగా ఉన్న టనల్కి కొంచెం ముందునే ఉన్నట్టుగా ఉన్నాడు. సో ఇక్కడ కూడా నాకు తెలిసి బన్నీస్ ఉండొచ్చు. మనమైతే అస్సలు వాటికి చిక్కకుండా వాడిని అయితే అంతం చేయాలి. వాడిని అస్సలు విడిచిపెట్టకూడదు. వాడు కనుక చచ్చాడంటే మిగతావన్నీ ఆల్మోస్ట్ చేస్తాయి. ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేస్తాం అనమాట. లొకేషన్ ఇక్కడే చూపెడుతుంది. ఇంకొక టన్నల్ ఉందా? అరే, ఈ టన్నల్ దాటిన తర్వాత అనుకుంటా వాడు ఉంటాడు. వాడు అరే ఓ మై గాడ్, అదిగోండి అక్కడ సోఫాలో కూర్చుంది వాడే అనుకుంటా. రేయ్, నీకు ఎంత ధైర్యం రా? మనుషులు ఏం పాపం చేశారా వాళ్ళందరినీ ఇలా చేస్తున్నావు? రే, ఇదంతా ఇక్కడితో ఆపేసావంటే ఓకే, లేకపోతే నీ ప్రాణాలు అయితే మాత్రం తీసేస్తా, అర్థం అవుతుందా? ఏంటి నన్నే బెదిరిస్తావా? రేయ్, నేను వీళ్ళందరికీ లీడర్. నేను ఏం చెప్తే అదే వింటారు. ఇప్పుడు నిన్ను చంపేయమంటే ఇదే స్పాట్లో చంపేస్తారు. కానీ నాకు అది ఇష్టం లేదు. నిన్ను కూడా చాక్లెట్లా మార్చాలి కదా. మీ మనుషులు మమ్మల్ని ఎప్పుడు తింటూ ఉంటారు. ఇప్పుడు మిమ్మల్ని చాక్లెట్లా మార్చి మేము కూడా తిని ఎంజాయ్ చేయాలి కదా. అందుకే ఇదంతా. ఇప్పుడు కాల్చండి, వీడి దగ్గర గన్ ఉంది. మామో డైలాగ్స్ కొడతారా? నీ దగ్గరికి వస్తాను ఆగరా. ముందు వీళ్ళందరినీ మనమైతే ఫుల్గా కంప్లీట్ చేయాలి, అప్పుడు వాడి దగ్గరికి వెళ్ళాలి. ఓకే, ఇక్కడైతే బన్నీస్ ఏం లేనట్టుగా ఉన్నాయి. తొందరగా మనమైతే వెళ్ళాలి. ఇక్కడైతే వాడు ఎటు వెళ్ళిపోయాడు? ఓరి నాయనో, బన్నీసు! అమ్మ బాబోయ్, చాక్లెట్ బన్నీస్ చాలా ఉన్నాయి. వీడు ఈ సైడే పారిపోయాడు. రే, నువ్వు ఎక్కడికి పారిపోలేవురా. నీ లొకేషన్ నాకు ట్రాక్ అవుతూనే ఉంటుంది. చూసుకున్నట్లయితే వీడు ఎక్కడ ఉన్నట్టుగా ఉన్నాడు. ఏ టనల్లోకి దూరిపోయావరా? నువ్వు ఎక్కడికి వెళ్ళా నేను విడిచిపెట్టను. ఎక్కడికి పారిపోతారా? ఇప్పుడు నీ చావుతోనే మొత్తాన్ని ముగిస్తాను. నీ చావు అయిపోయిందంటే ఆటోమేటిక్గా అంతా క్లియర్ అయిపోతుంది. ఇంకా నిన్ను నేను బతిమలాడేదేంట్రా? నీ ప్రాణాలు తీసి పడేస్తా. ఎక్కడికి తప్పించుకుంటావు? తప్పించుకునే ఛాన్స్ లేదు. ఇప్పుడు చెప్పు, నువ్వు ఎవరికి ఆర్డర్ ఇస్తావో, ఎవరు నిన్ను వచ్చి కాపాడతాడో. ఇప్పుడు నా చేతుల్లో నువ్వు చావాల్సిందే. అయిపోయాడు. ఇంకా ఉందా ప్రాణము? సో ఇంకా వీడి ప్రాణం ఉంటే ప్రాబ్లం అవుతుంది. మనమైతే ఎక్కి తొక్కించేసాం. ఇంకా వీడినైతే పూర్తిగా కంప్లీట్ చేసేద్దాం. అప్పుడు ఎటువంటి ప్రాబ్లం రాదు. చచ్చాడు అనుకుంటా. మొత్తానికి వీడైతే చచ్చాడు. మనమైతే ఇంకా ఉంచుతామా? అస్సలు ఉంచకూడదు. ఇప్పుడు నాకు తెలిసి మిగతా బన్నీస్ కూడా మొత్తం చచ్చే ఉంటాయి. అయిపోయింది. కేల్ ఖతం, దుకాన్ బంద్. ఫైనల్లీ అంతా క్లియర్ అయింది. ఇప్పుడు షించాన్ ఇంకా నార్మల్. అరే ఏంటి, ఇంకా వీళ్ళు ప్రాణం పోలేదు? అరే, వీళ్ళు కూడా చావాలి కదా. ఓరి నాయనో, వీళ్ళు మనం కాల్చినట్లయితే ఇంకా వీళ్ళు ఇంకా ఎక్కువ అవుతారు. అయ్యో బాబోయ్, వీడైతే మాత్రం చచ్చే ఉన్నాడు. అబ్బాయి, లెస్టర్ నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా ఉన్నాడు. మనం వీడితో పాటు వీళ్ళు కూడా అంతం చేయాలనుకుంటా. వీడిని అంతం చేయడం సులభం. అలాంటిది వీళ్ళు ఇంకెంతో మంది ఉన్నారు, ఇంకా పెరుగుతూనే వస్తున్నారు. వీళ్ళని ఎలా అంతం చేయాలి? లెస్టర్, చాలా పెద్ద చిక్కు పెట్టేసావు కదరా. ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. అబ్బా, ఒక్కసారి ఆగండి. మనమైతే లెస్టర్కి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తాం. తను ఏదో ఒక సొల్యూషన్ ఇస్తాడు. లెస్టర్, ఏం చేస్తున్నావు? అరే యార్, నీ వల్ల నాకు చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. అరే, నేనంతా కరెక్ట్ గానే చెప్పానే. సొల్యూషన్ అదే. వాడిని చంపేసినట్లయితే మొత్తం ఆటోమేటిక్ గా నిచ్చేస్తాయి. ఏంటి చచ్చేది? అక్కడ ఎవరికి ఏం కాలేదు. అరే ఓ మై గాడ్, ధను ఇంకొక ఇన్ఫర్మేషన్ నీకు ఇవ్వాలి. అరే ధను, నీకు లొకేషన్ పెట్టాను, తొందరగా అక్కడికి వెళ్ళు. మొత్తం నీకే అర్థం అవుతుంది. ఏంటబ్బా, ఫోన్ కట్ చేశాడు సడన్ గా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? సరే, ఏదో లొకేషన్ పెట్టాడు. నాకు తెలిసి ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ అయి ఉంటుంది. ఓరే నాయనో, ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదే. నేను అనవసరంగా డోర్ని పూర్తిగా లాక్ చేయాల్సింది. లాక్ చేయకుండా చాప్ గడితో మాట్లాడాను. అంతలో అవన్నీ లోపలికి వచ్చేసి సించాను కానీ చాప్ గాని ఇలా మార్చేసాయి. ఇప్పుడు మనం సిటీ మొత్తాన్ని కాపాడాలి. ఓకే, ఫైనల్లీ మనమైతే లెస్టర్ గారు చెప్పిన లొకేషన్. ఈ లొకేషన్ ఏంటబ్బా? ఎక్కడికి వచ్చానో నాకు తెలీదు. లెస్టర్ ఆగండి, ఏదో మెసేజ్ పెట్టాడు. ఏంటిది? అరే, కప్ కేక్ దేవత. అమ్మో బాబోయ్, కప్ కేక్ దేవతలు కూడా ఉంటారా? కప్ కేక్ నేను తిన్నాను. కొంపదీసి వీడు కనుక నన్ను కప్ కేక్లా మార్చేస్తుందా ఏంటి? ఓరి నాయనో, నా పని అయిపోయినట్టుగా ఉంది. ఈ లెస్టర్ గడు కావాలని బుక్ చేసినట్టుగా ఉన్నాడు. కానీ మనకి ఇంకో మార్గం లేదే. మనం వాడిని చంపాం కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ చావలేదు. ఏం జరిగిందో పరిష్కారం మనం కనుక్కోవాలంటే లెస్టర్ గారు చెప్పినట్టుగా లొకేషన్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ నాకు ఏం కనబడదు. అరే, అక్కడ ఎవరో మెరుస్తున్నారు. నాకు తెలిసి ఆ క్యాండీస్ వీళ్ళు కూడా మార్చేసినట్టుగా ఉన్నాయి. అరే, ఏంటది? ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఎవరది? ఎవరు నువ్వు? నేనెవరో నీకు తెలీదా? మరి కప్ కేక్ దేవతలు వచ్చావు కదా, నేనే ఆ కప్ కేక్ దేవతని.
ఇప్పుడు సిటీ మొత్తం చాలా ఇబ్బందుల్లో పడింది. ఆ చాక్లెట్ బన్నీ గాడి వల్ల సిటీ మొత్తం నాశనం అవబోతుంది. ఇంకా మనకి 12 గంటల సమయం మాత్రమే ఉంది. నువ్వు వాడిని పూర్తిగా వధించలేదు. అవునా? నేను ఆల్రెడీ వాడిని క్లియర్ గా చంపాను, మొత్తం చెక్ చేసుకున్నా కూడా. ఇంకా వాడు బతకడం ఇంపాసిబుల్. అది చాక్లెట్ తో చేసిన బన్నీ, మనుషుల ప్రాణంతో కాదు. ఇప్పుడు వాటి ప్రాణాలు తీయాలనుకున్నట్లయితే ఇప్పుడు చాక్లెట్ కి ఏదైతే విరుద్ధంగా ఉంటుందో, చాక్లెట్ ని ఏదైతే కరిగిస్తుందో దాన్ని ఉపయోగించాలి. బాగా గుర్తు తెచ్చుకో, అది నీకే ఇస్తున్నాను. నీ యొక్క తెలివితేటలు ఉపయోగించుకొని వాటన్నిటినీ నువ్వు అంతం చేయవచ్చు. అన్నిటినీ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఒక్కడిని చేస్తే అందరూ అంతం అవుతారు. వాడు ఇంకా అదే ప్రదేశంలోనే ఉన్నాడు. నువ్వు తొందరగా వెళ్ళు. తెలుసు కదా, నీకు అర్థమైందా నేనేం చెప్పాను? మరి వాళ్ళు క్యాండీస్ లో మారిపోతున్నారు కదా 12 గంటల్లో. వాళ్ళందరినీ క్యూర్ చేయాలంటే ఏం చేయాలి? వాడిని గనక నువ్వు అంతం చేసినట్లయితే మీ వాళ్ళు కూడా అందరూ మునుపటిలా మారిపోతారు. నీకు ఎటువంటి సమస్య ఉండదు. నీకైతే మాత్రం నేను ఒకటే చెప్పగలను, విజయోస్తు, విజయోస్తు. కృతజ్ఞతలు, కృతజ్ఞతలు. సరే, మనం ఫైనల్లీ వచ్చేసాం అనమాట బయటకైతే. ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా మనం వెళ్ళాలి. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, క్యాండీని కరిగించేది ఏంటి? క్యాండీని కరిగించేది, అరే క్యాండీని కరిగించేది మంట. ఎస్, వాటికి మంట విరుద్ధం అనుకుంటా. అంటే ఇప్పుడు మనం మంటని తీసుకొని వెళ్ళాలి. వస్తున్నారా? నా దగ్గర వచ్చేసరికి మొత్తం పెట్రోల్ బాటిల్స్ అయితే ఉన్నాయి. ఆ బాటిల్కి మంట అంటించేసి వాటి మీదకి విసురుతున్నట్లయితే ఆటోమేటిక్గా అవన్నీ కాలి బూడిదైపోయి కరిగిపోతాయి అన్నమాట. ఇప్పుడు నా చేతుల్లో ఇవన్నీ అయిపోవాల్సిందే. లొకేషన్ ప్రకారంగా మనం అన్ని ఇక్కడే చంపాం. కానీ ఒరే హురి నాయను, చూడండి లోపలే ఉన్నారు మొత్తం. వాళ్ళందరూ మన పైన అటాక్ చేయడానికి వస్తున్నారు. వాడు కూడా నార్మల్ అయిపోయాడు. అమ్మ బాబోయ్, ఇప్పుడు మనం ప్లాన్ వేయాలి. ఒక మంచి ప్లేస్కి తీసుకొని వెళ్ళాలి. కొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడికి వెళ్ళి ఎగ్జాక్ట్గా ఒక ప్లేస్లో దాగుని అవన్నీ వచ్చేటప్పటికి మనమైతే మన దగ్గర ఉన్న పెట్రోల్ బాటిల్స్ అన్ని విసిరి కొట్టాలి. వచ్చేసాయి మొత్తం వచ్చేసాయి. ఇప్పుడు నా దగ్గర ఉన్న పెట్రోల్ బాటిల్స్ని ఉపయోగించాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు నా చేతిలో మీరందరూ కాలి బూడిదైపోతారు. రెడీగా నా చేతిలో బాటిల్ ఉంది. నా ముందుకు వస్తే ఒక్కొక్కడు అయిపోతారా. అరే పర్ఫెక్ట్గా విసరాలి. వాడికి ఏం అవ్వలేదు. కొంచెం ముందుకు విసరాలి. అరే వాడు తప్పించుకుంటున్నాడు. వాడి యొక్క మెయిన్ లీడర్ని మనం చంపేసినట్లయితే మిగతా వాళ్ళందరూ చేస్తారు. అరే యార్, అరే నా దగ్గర వెస్ట్ ఉంది కదా, వాళ్ళు నన్ను కాల్చినా కూడా ఏం కాదు. ఇప్పుడు మనం ధైర్యంగా వాళ్ళపైన అటాక్కి వెళ్ళొచ్చు. వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోమను. ఇప్పుడు నేను దగ్గరికి వెళ్ళి కవర్ తీసుకుని వాళ్ళందరిపైన ఈ మంట విసరబోతున్నాను. ఆల్రెడీ ఇద్దరు కాలిపోతున్నారు. కానీ మనం కాల్చాల్సింది మెయిన్ వాడిని. వాడిని కాలిస్తే మొత్తం సిటీ నార్మల్ అవుతుంది. సిటీలో ఉన్న వాళ్ళందరికీ ఆ చాక్లెట్లా మారే గుణం కూడా పోతుంది. అది కనుక పోయినట్లయితే మనకి సిటీ మొత్తం నార్మల్ అయిపోయినట్లే. ఇప్పుడు ఇస్తాను రా మీ అందరికీ. కాలి మంటల్లో బూడిదై కరిగితే ఎలా ఉంటుందో ఒక్కొక్కడికి తెలియాలి. ఇప్పుడు ఇద్దాం. ఆగండి, పర్ఫెక్ట్గా వాళ్ళందరూ కొంచెం లాంగ్లో ఉన్నారు. ఇప్పుడు మనం కొంచెం దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కడిని కాల్చి తగలబెట్టేస్తాను. ఆగండి, వాడు ఇంకా లాంగ్ నుంచి నన్ను కాలుస్తూనే ఉన్నారు. మనం ఈ సైడ్కి వెళ్ళి కవర్ తీసుకోవాలి. ఆల్రెడీ చాలామంది కాలి బూడిదైపోయారు. కానీ మనం మెయిన్ చంపాల్సింది వీటి యొక్క ఓనర్ని. ఎవడైతే వాడు ఉన్నాడో వాడిని పట్టుకోవాలి. కానీ నాకు వాడు ఎవడో అర్థం కావట్లేదే. ఇక్కడున్న చాక్లెట్స్ అన్నీ మెల్ట్ అయిన చాక్లెట్ బన్నీస్లా ఉన్నాయి. వాడు మాత్రం మెల్ట్ అవ్వని చాక్లెట్ బన్నీ. వాడిని పట్టుకోవాలి. అప్పుడు మొత్తానికి అందరినీ నాశనం చేసినట్టు అవుద్ది. ఇది కూడా తీసుకో. అరే వాడు మాత్రం కనబడట్లేదే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కనబడుతున్నారు. వాడు తప్పించుకుంటున్నాడు. అదిగోండి వచ్చాడు. లెఫ్ట్ సైడ్ వస్తున్నట్టుగా ఉన్నాడు. ముందుగా వీళ్ళందరినీ ఆపాలి, తర్వాత వాడిని చూసుకోవచ్చు. తీసుకోండి రా. మొత్తం అందరూ కాలి బూడిదైపోతున్నారు. ఇదిగోరా. అరే మిస్ అయింది. ఇదిగోండి ఇక్కడే ఉన్నాడు వీడు. అరే వాడికి ఏం కావట్లేదు. ఒక్కసారి ఆగండి. ఇటు సైడ్ ఇంకా ఉన్నట్టుగా ఉన్నారు. వాడిని కూడా మనం కంప్లీట్ చేద్దాం. తీసుకో. ఇంకా ఇటు సైడ్ ఇద్దరున్నారు. ఇందులోనే వాడు ఉన్నాడు అనమాట, మెయిన్ ఓనర్. వాడిని కూడా మనం తగలబెట్టేయాలి. ఏం చేస్తున్నావు మొత్తం నువ్వు? ఆగిపో, నిన్నేం చెయ్యను. ఓయ్ నువ్వెవరిని ఏం చేయొద్దు, నేనేం చేయనని చెప్పాను కదా. ప్లీజ్ నువ్వేం చేయొద్దురా. రే ప్లీజ్. అరే ఆగు, నువ్వేం చేయొద్దు. మనం ఒక ఒప్పందానికి వద్దాం. అరే నువ్వు ఏం చేయమంటే చేస్తాను. నీకెంత చాక్లెట్ ఏమంటే అందిస్తాను. నువ్వు మాత్రం నన్నేం చేయకుండా నేనేం చేయను. ప్లీజ్ నన్నేం చేయకు రే. నన్నేం చేయొద్దు. నో 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 నో. ఇదిగో తీసుకోరా. ఎంతమంది మనుషుల్ని అంతం చేయడానికి చూస్తారా నువ్వు? చాక్లెట్ తింటే తప్పైందిరా నీకు. అయిపోయింది. ఫైనల్లీ మనం వచ్చేసరికి అందరినీ అంతం చేసాం. ఇప్పుడు నాకు తెలిసి మిగతా వాళ్ళు కూడా అంతం అవ్వాలేమో. సిటీలో ఉన్న చాక్లెట్ బనీసి ఆటోమేటిక్గా అంతం అవుతాయేమో. సరే మనమైతే వెళ్దాం. చూసుకున్నట్లయితే మాత్రం మనకి ఎవడో అడ్డొచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే అందరినీ అంతం చేశాం కాబట్టి. మొత్తానికి అరే ఏంటిది ఇక్కడేంటి ఊరి నాయనో,
వీళ్ళందరూ మనల్ని చంపడానికి వస్తున్నట్టుగా ఉన్నారు. ఆ టైంకి మనమైతే ఆ మెయిన్ వాడిని చంపేశాం కాబట్టి వీళ్ళు కూడా ఇక్కడే పడిపోయారు. మొత్తానికి అంతం అయిపోయింది. వీళ్ళందరూ చాక్లెట్ గాలే, మీరు కూడా కావాలంటే వీళ్ళని తినేయండి. ఓకే, ఇప్పుడు తొందరగా ఇంటికి వెళ్దాం. షిన్చాన్ గడు ఏం చేస్తున్నాడు ఏంటో. షిన్చాన్ గడు నార్మల్ అవుతాడు, ఎందుకంటే డాక్టర్ చెప్పిన దాని ప్రకారం ఖచ్చితంగా షిన్చాన్ ఇప్పుడు నార్మల్ అవ్వాలన్నారు. షిన్చాన్ దేవుడి దేవల నార్మల్ అయిపోయి అంతా సెట్ అయిపోతే ఇంకేం ప్రాబ్లం ఉండదు మనకి. షిన్చాన్ గడికి ఇందుకు ఏం జరిగిందో తెలుసో తెలియదో, ఎందుకంటే మొత్తం వాడు త్రో లేకుండా ఉన్నాడు కాబట్టి. షిన్చాన్ అంతా, అరే షిన్చాన్ నార్మల్ అయిపోయావా? నార్మల్ అవడం ఏంటి ధనువన్న? ఇంతకీ నాకు ఏం జరిగిందని? నేనైతే మొత్తం మంచిగా గట్టిగా ఫిట్ గా రెడీ అవుతున్నాను. చెప్పాను కదా, ఆ గోల్డెన్ ఈస్టర్ ఎగ్ నాకే రావాలి. సిటీలో అందరికంటే ఈస్టర్ ఎగ్ కాంపిటీషన్ లో నేనే టాప్ ఉండాలి. అందరికంటే హైయెస్ట్ ఎగ్స్ నేనే కలెక్ట్ చేయాలి. ఆ గోల్డెన్ ఈస్టర్ ఎగ్ నువ్వు కోరుకున్నట్టుగా నీకు వచ్చిందనుకో, అప్పుడు ఆనందంగా ఉంటుంది ధనువన్న. అంతే కదా, నువ్వు కూడా రెడీ అవ్వు. ఓకే, ఇప్పుడు నాకు అర్థమైంది. వీళ్ళందరికీ ఏం గుర్తులేదనమాట చాక్లెట్ బన్నీస్ వచ్చినట్టుగా. సరే, ఈ విషయాన్ని మన దగ్గరే దాచేద్దాం. ఎవరికి తెలియకుండా ఉండడమే బెటర్. నాకు లెస్టర్కి తప్ప ఎవరికి తెలియదు. ఏంటి ధనువన్న గుసగుసలాడుకుంటున్నావు?